స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు బలపరుస్తాడు ప్రతి ఒక్కరిని. దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఎంత మాత్రం తులసివేలు దేవుడు కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని మీరు గౌరవించాలని, దేవునితో మీరు కాసేపు సమయాన్ని గడపాలని, ప్రతి దినము క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో మీరు సమయాన్ని గడిపి ప్రార్థన చేయాలని మీకు తెలియజేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను కీర్తన గ్రంథం 121 అధ్యాయము 3వ వచనం. ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. ఈ అధ్యాయం అంతా కూడా మరి మనలను కాపాడే విషయంలో మరి దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏమంటున్నాడంటే, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీ పాదాన్ని కూడా ఆయన తొట్టిల్లనీయను అని వాగ్దానం చేస్తున్నాడు. గనక అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధులు, బాధలు అనేకమైనవి నీకు కలిగినప్పుడు నీ పాదమును కూడా ఆయన తొట్టిల్లనీయడు. నీకు సరైన ఆలోచన చెప్పి మరి దేవునిలో ఆధ్యాత్మికంగా నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో గోజాడతారో, ప్రార్థన చేస్తారో, ఆయన మొర నిశ్చయంగా వినే దేవుడు అని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. మేము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా ప్రభాని కృపను బట్టి, నీ దయను బట్టి ఈ వీడియో చూస్తున్నారు, వారందరి జీవితాల్లో వాగ్దానాన్ని నెరవేర్చండి. కునుకక నిద్రపోకని బిడల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. రక్షణ మార్గముతో నేను రక్షణ ఆనందంలో అలంకరించమని ప్రార్థిస్తున్నాను. దినం బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో, సమస్తములో మీరు తోడండి. మరి వ్యవసాయాల్లో, వ్యాపారాల్లో ప్రభు నాయన, పాడి పంటల్లో సమస్తములో మీరే తోడండి. మాయం పొందమని ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేమని. యుద్ధాలు మరలా జరుగుతున్నాయి ప్రభా, మీ చిత్తమైతే ఆపమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరుగుతున్న బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా నీ దయకిరీటం నుంచి మీరే మాయం పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించి ఆయన వాక్కును బయలుపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఘనపరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.